ఇక్కడ పరిసయ్యుల గురించి ప్రభు చెప్తున్నాడంటే అదే. అందుకని మొదటి పక్కన ఏమంటాడండి, చెడ్డోడు మంచోడిగా మారచ్చు కానీ మంచోడు చెడ్డోడుగా మారకూడదు. అదే ఈరోజు మనం మొదటి పక్కనలో వినటువంటి వాళ్ళు దుర్మార్గులు చనిపోవడం వల్ల నాకు సంతోషం కలిగిన అది నా పాపం నుండి బయలుదేరుకోవాలనే నాకు సంతోషం కదా. చదువుకుంటే విధవానికి అందులో మనకు చెప్పేది అదే, దేవుడు చెప్పినటువంటి మాట అదే కదా. అంటే చెడ్డవాడు మారితే నాకు సంతోషం, కానీ మంచివాడు చెడ్డవాడుగా మారకూడదు, సజ్జనుడు దుర్జనుడిగా మారకూడదు, దుర్మార్గుడు దుర్జనుడు సజ్జనుడిగా మారచ్చు. అది దేవుడు కోరుకునేది కదా. మనమేది వంట అవుతున్నాం, మనం వంట అంటే వంట తెలుసుగా తలకేదో అవుతున్నామా, తలకేదో అవుతున్నామా, దేవుడు చెప్పేదానికి వ్యతిరేకంగా ఉంటున్నామా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన క్రైస్తవ జీవితం భరించాలన్నా, మన క్రైస్తవ జీవితానికి అర్థం ఉండాలన్నా, మనం చేసినటువంటి తపాల క్రియలకి ప్రాయశ్చిత్త క్రియలకి మనకు ఉపయోగం ఉండాలన్నా, ఎందుకు చాలా మంది ఏం తీసుకున్నాడు, ఏదో తీసుకోలేదు చెప్పండి. ఎవరో ఏం చేస్తున్నారు, అది ఎవరో పాస్ గా చెప్పాడు,